టీవీ 999 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ పతాక విజేతలతో ప్రధాని మోదీ భేటీ. మీ విజయాలు భావితరాలకు గొప్ప స్ఫూర్తి అని ప్రశంస. స్వాతంత్ర దినోత్సవ వేళ దేశ రాజధానిలో భారీ భద్రత. అనుమానితుల తనిఖీకి ప్రవేశపెట్టిన ఏఐ యాప్ అభిజ్ఞాన్. జార్ఖండ్లో పరీక్షల అక్రమాలపై అగ్గిపిడుగులా మారిన విద్యార్థుల ఆందోళన. సిబిఐ విచారణకు ఎంపీ నిషికాంత్ దుబే డిమాండ్. జార్ఖండ్లో విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తం. బారికేడ్లు దాటి అసెంబ్లీ వైపు విద్యార్థుల మార్చ్. తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర కలకలం. సొంత పార్టీ నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే సివి షణ్ముగం. సరిహద్దు వీరులకు రక్షాబంధన్ హారతి. చేతితో తయారు చేసిన రాఖీలతో దేశభక్తిని చాటుకున్న భాగేశ్వర్ వాసులు. వర్షాలు, నేల స్వభావం వల్లే రోడ్లు దెబ్బతింటున్నాయి. ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపడతామన్న సీఎం చంద్రబాబు. నాగార్జున సాగర్ లో వైభవంగా ప్రారంభమైన మహావరుణ యాగం. పాల్గొన్న మంత్రి ఉత్తమ్ దంపతులు. వైఎస్ఆర్ భాట్లోనే నిజాయితీ నిరూపించుకోవాలి. చంద్రబాబు, లోకేష్ల విచారణపై మాజీ మంత్రి కొడాలి నాని డిమాండ్. ఫోర్త్ సిటీ వేదికగా 100 కోట్ల భూ గోల్డ్ డిస్కౌంట్. సీఎం రేవంత్ తమ్ముడిపై బీఆర్ఎస్ నాయకుడు ప్రశాంత్ సంచలన ఆరోపణలు. నా కొడుకుపై అబద్ధపు నిందలేస్తే జాగ్రత్త. ఒంగోలు రాజకీయాల్లో కాకరేపుతున్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఘాటు వ్యాఖ్యలు. పండుగల ముందుకు పసిడికి రెక్కలు. భారీగా పెరిగిన ధర. గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2026 లో అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత పతాక విజేతలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. నిన్న తన నివాసంలో అథ్లెట్లతో ప్రత్యేకమైన సమావేశమైన ఆయన వారి విజయాలు దేశానికి గర్వకారణమని, రాబోయే తరాలకు గొప్ప స్ఫూర్తినిస్తాయని కొనియాడారు. ఈ విజయం కేవలం క్రీడాకారులది మాత్రమే కాదని దేశ భవిష్యత్తుకు పునాది వేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ గేమ్స్ లో భారత్ అద్భుతమైన ప్రతిభ కనపరిచి మొత్తం 39 పథకాలతో 4వ స్థానంలో నిలిచిందని తెలిపారు. ఇందులో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పథకాలు ఉన్నాయి. రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, హాకీ, షూటింగ్ వంటి కీలక క్రీడాంశాలు ఈసారి లేకపోయినా భారత అథ్లెట్లు ఈ స్థాయిలో రాణించడం విశేషం. ముఖ్యంగా పారా అథ్లెట్ల ప్రదర్శనను ప్రధాని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, మీరు కేవలం పథకాల సంఖ్యను పెంచలేదు, యావత్ తరాన్ని సిద్ధం చేశారు. పాఠశాలకు వెళ్లి మనం చెప్పే మాటల కన్నా మీ పథకాలు పిల్లల్లో ఎక్కువ స్ఫూర్తిని నింపుతాయని అన్నారు. मुझे यहाँ लगभग 12-13 साल हो गए इसी मकान में. अगर मैंने रेगुलरली और हर बार किसी को रिसीव किया है, किसी को मैं मिला हूं, तो खिलाड़ी है. पिछले 10-12 सालों के आप लोगों के पुरुषार्थ के कारण
भारत को लगातार विजय दिलाने के आपके प्रयासों के कारण और उत्तरोत्तर सफलता में नई ऊंचाइयां पार करने की परंपरा के कारण जो काम शायद हम स्कूलों में जाके कहें कि नहीं भी खेलना चाहिए, ये करना चाहिए, वो काम स्कूलों में जाकर के हम कर सकते थे, उससे ज्यादा आपका मेडल उनको इंस्पायर करता है। तुमने मुझे वादा किया था पिछली बार कि तुम्हारी दोनों बेटियां खिलाड़ी बन जाएगी। हाँ जी, अभी वे उम्र की छोटी है, अगले कॉमनवेल्थ में एक घर में 3 मेडल ला के दिखाएंगे। पक्का? हाँ जी। जब मैं दौड़ रहा था, जब मेरा इवेंट था 29 को, तो उस दिन गुरु पूर्णिमा थी, तो उस दिन मेरे गुरु को मैंने एक गिफ्ट दे दिया। बड़ी शान बढ़ाई आपने। पाकिस्तान की बात चल रही, मुझे किस्सा याद आ गया सर। 2015 वर्ल्ड मिलिट्री गेम थे और मेरी पाकिस्तान के साथ पहली फाइट आ गई थी और वर्ल्ड मिलिट्री गेम थे तो मिलिट्री वाले का फ़ोन आया कि भाई पाकिस्तान से नहीं आना है। तो फिर मैं फर्स्ट राउंड 4-1 से जीत गया, सेकंड राउंड 3-2 से जीत गया, पर दोनों के सर लग गए आपस में, तो दोनों के लगे कट। वो फाइट तो मैं जीत गया। हाँ। उसके बाद फिर दोनों चले गए हॉस्पिटल में टाके लगवाने के लिए। फिर 2014 में आप फर्स्ट टाइम प्रधानमंत्री जी बने थे और जो हमारे साथ आर्मी का कोच गया हुआ था उसका नाम नरेंद्र राणा था। और फिर वो कई देर तक सोच के मेरे को बोला कि भाईजान एक बात बोलूं? मैं हाँ बोलो। मतलब भाईजान आपका नाम नरेंद्र है, आपके कोच का नाम नरेंद्र है, आपके प्रधानमंत्री का नाम नरेंद्र है, तो मुझे नरेंद्र नाम से नफरत हो गई है। सिर्फ आपने मेडल की संख्या बढ़ाई ऐसा नहीं है, आपने एक पीढ़ी को तैयार किया। मेरे मन में भी धक धक हो रहा है। आप चिंता मत कीजिए। पर आज आपको बोलने में भी मेडल मिलने वाला है। मेरे फ्रेंड्स सर्कल में किसी ने बोला था कि मैं उनको कुछ बोलती थी भाई ये तुम्हारे अच्छे के लिए तुम करो, तो अक्सर मुझे वो बोलते थे कि तू के मोदी तो मिल रही है। हरियाणवी में बोल देते हैं सर कि क्या तू मोदी से मिली हुई है कि तेरी बात माने। तो आज मैं आपसे मिली हूँ सर, मैं उनको बोल पाऊंगी कि हाँ मैं मोदी जी से मिली हूँ। कॉमन गेम्स में मैंने सिल्वर मेडल जीता, फिर मैंने क्रेडिट साहब को दिया। सपना तो था एक बार मैं। స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. ప్రధానంగా ఎర్రకోట మరియు సున్నితమైన ప్రాంతాలలో అనుమానితులను, అపరిచితులను తక్షణమే గుర్తించేందుకు ఢిల్లీ పోలీసులు అభిజ్ఞాన్ అనే అత్యాధునిక యాప్ను రంగంలోకి దించారు. వేలి ముద్రలు మరియు ముఖ గుర్తింపు సాంకేతికతో పనిచేసే ఈ సిస్టమ్ ద్వారా రియల్ టైంలో అనుమానితుల వివరాలను పోలీసులు సరిచూస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల భద్రతా ఏర్పాట్లో భాగంగా ఢిల్లీ పోలీసులు ప్రత్యేక నిఘా విభాగాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎర్రకోట పరిసర ప్రాంతాలతో పాటు పలు కీలక ప్రాంగణాల్లో 6 ప్రత్యేక బృందాలు ఈ తనిఖీలను నిర్వహిస్తున్నాయి. ఈ అభిజ్ఞాన యాప్ ద్వారా వ్యక్తుల ఫేషియల్ స్కాన్ మరియు ఫింగర్ ప్రింట్స్ అక్కడికక్కడ సేకరించి పాత నేరస్తులు లేదా అనుమానితుల డేటాబేస్ తో సరిపోల్చి చూస్తున్నారు. దీనివల్ల నిమిషాల్లోనే భద్రతా సంస్థలు నిజమైన సమాచారాన్ని పొంది ముందస్తు చర్యలు చేపట్టేందుకు వీలవుతుంది. జార్ఖండ్ లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఇతర పోటీ పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు ఇప్పుడు తీవ్ర రూపం దాల్చాయి. ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే జార్ఖండ్ లో జరుగుతున్న పరీక్షల కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జేఎంఎం, కాంగ్రెస్ మరియు ఆర్జేడీ కూటమి ప్రభుత్వం తమ స్వార్థ ప్రయోజనాలు, బందీప్రీతి కోసం లక్షలాది మంది నిరుద్యోగ జీవితాలతో ఆడుకుంటుందని ఆయన నిప్పులు చెరిగారు. లక్షలాది మంది యువత భవిష్యత్తును కాపాడడానికి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడానికి కేవలం స్వతంత్ర సిబిఐ విచారణ మాత్రమే సరైన మార్గమని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. यानी बीजेपी सभी चीज के पीछे होता है। यहाँ जब जंतर मंतर पर हुआ था, हमने तो नहीं कहा कि कांग्रेस का हाथ है, आम आदमी पार्टी का हाथ है। सभी तो आम आदमी पार्टी के कार्यकर्ता ही थे, चाहे रंका हो, चाहे दीपिके हो, चाहे कोई भी हो, सौरभ दास हो, सभी। मैंने तो नहीं कहा, आंदोलन है। उस आंदोलन में हमारी सहभागिता है और हम जो है मानसिक तौर पर, शारीरिक तौर पर उनको जो है मदद कर रहे हैं। हम चाहते हैं कि सीबीआई इसकी इंक्वायरी करे और सीबीआई इंक्वायरी करे तो आज आपने देखा कि इस्तीफा हुआ। आपसे बार बार मैं कहता रहा कि जो जेपीएससी के मेंबर हैं वही जेएमएम के कार्यकर्ता हैं, वो कांग्रेस के कार्यकर्ता हैं। आज फाइनली उनको इस्तीफा देना पड़ा ना। आज ही आप देखिए ना, तो हमारी कौन सी बात है जो गलत हो रही है? यदि हम गलत बात करें तो इस्तीफा नहीं दिलाते आप। तो मैं आपको इतना ही कह सकता हूं कि झारखंड के बच्चों के साथ कांग्रेस, जेएमएम और आरजेडी ने अन्याय किया है। अपने परिवार, रिश्तेदारों को उन्होंने नौकरी दी है और हम इस आंदोलन के साथ हैं।
ఉద్యోగ నియామక పరీక్షలో పేపర్ లీకులకు వ్యతిరేకంగా జార్ఖండ్లో విద్యార్థుల ఆందోళన ఉధృతంగా మారింది. రాంచీలో అసెంబ్లీ వైపు వెళ్లేందుకు విద్యార్థులు బారికేడ్లను దాటడంతో పోలీసులు వాటర్ క్యాన్లను ప్రయోగించారు. అయినా కొందరు విద్యార్థులు నృత్యాలు చేస్తూ ముందుకు కదలడం వీడియోలో కనిపించింది. నియామక పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకులతో తమ భవిష్యత్తు దెబ్బతింటున్నట్టు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుతూ సోమవారం వేలాది మంది రాంచీకి తరలివచ్చారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల్లో రాజధానికి చేరుకున్నారు. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరే ముందు విద్యార్థి నేత దేవేంద్ర మహాతో కీలక సూచనలు చేశారు. పోలీసులు అడ్డుకున్నప్పుడు వారితో వాగ్వాదానికి దిగొద్దని కోరారు. క్రమశిక్షణతో మరో మార్గం ద్వారా అసెంబ్లీకి చేరేందుకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల మార్చి నేపథ్యంలో రాంచీలో పోలీసులు భారీగా మోహరించారు. ప్రధాన కూడళ్లు, కీలక పాత్రలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. జిల్లా సరిహద్దులు, ప్రధాన రహదారులు, హైవేలపై బస్సులు, ప్రైవేట్ వాహనాలను తనిఖీ చేశారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రాంచీలో చాలా పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగుతుంది. ఏఐఏడీఎంకే సీనియర్ నేత ఎమ్మెల్యే సివి షణ్ముగం సొంత పార్టీ నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు కనీసం పిలవకుండా ఓటమిపై సమీక్షా సమావేశాలు ఎలా నిర్వహిస్తారంటూ ఆయన ఘాటుగా ప్రశ్నించారు. అసలు ఈ సమావేశానికి తమను ఆహ్వానించలేదని మండిపడ్డారు. అంతేకాకుండా తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు డిఎంకే, ఏఐఏడీఎంకే మధ్య చర్చలు కూడా జరిగాయంటూ ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తుఫాన్ రేపుతున్నాయి. పార్టీ అంతర్గత వ్యవహారాలు మరియు ఎన్నికల ఫలితాలపై మీడియాతో అసంతృప్తి వ్యక్తం చేసిన సివి షణ్ముగం అధిష్టాన వైఖరిని తప్పుపట్టారు. మైదానంలో దిగి పోటీ చేసిన అభ్యర్థులను పక్కన పెట్టి ఎన్నికల ఓటమిపై విశ్లేషణ చేయడం ఏమిటి అంటూ నిలదీశారు. Yes, that's what happened on 4th, and on the day the election results were announced, on the very night itself there was a deal between the EPS and Udayanidhi Stalin. Upon the thus they agreed the deal, DMK has to support EPS from outside. That was the proposal he mentioned to us, which we are vehemently opposed. Modi has asked for to convene a meeting to analyze the reason behind the defeat. What is your demand for that? We see what authority he can analyze the defeat. He must call the candidate first who contest the election. We have to call the candidate and ask them what is the reason why you defeated in the election. What happened? Then you have to ask. You expelled all the members. We all contested. They never called us for the meeting. And also the defeated candidates are not invited to the meeting. And now they are going to analyze. And they are saying after analyzing everything, the aggregation was giving an interview saying wherever the candidate lost the candidate, it was due to the district leaders. Wherever the candidate won 47 seats are won by ADMK, it was purely on the EPS popularity. So if EPS having a దేశ సరిహద్దుల్లో అహర్నిశలు కాపలా కాస్తూ మనల్ని కాపాడుతున్న యోధులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపేందుకు ఉత్తరాఖండ్లోని బాగేశ్వర్ వాసులు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక మహిళలు తమ సొంత చేతులతో అందమైన రాఖీలను తయారు చేస్తున్నారు. ఈ రాఖీలను భారత సైన్యానికి అందజేసి సరిహద్దుల్లో ఉన్న జవాన్లకు చేరవేనున్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కల్పించిన ప్రత్యేక అవకాశంతో బాగేశ్వర్ ప్రాంతానికి చెందిన మహిళలు ప్రత్యేక శ్రద్ధతో ఈ రాఖీలను రూపొందిస్తున్నారు. కుటుంబాలకు దూరంగా సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే సైనికులకు తాము కూడా తోబుట్టులమీనన్న భావనను కలిగించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. ఆగస్టు 28న రానున్న రక్షాబంధన పండుగను పురస్కరించుకొని ఈ రాఖీలను భారత సైన్యానికి అందజేశారు. అక్కడి నుంచి సరిహద్దు ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రతి జవానుకు ఇవి చేరుకున్నాయి. దేశ రక్షణలో ప్రాణాలకు తెగించి నిలబడే సైనికులకు తమ ప్రేమను, గౌరవాన్ని ఈ విధంగా చాటుకోవడం ఎంతో గర్వంగా ఉందని స్థానిక మహిళలు తెలుపుతున్నారు. कई वर्षों से लगातार भारतीय रेड क्रॉस समिति बागेश्वर ये कार्यक्रम चला रही है और रक्षाबंधन की निर्माण कार्यशाला हम हर वर्ष लगाते हैं और इसका मुख्य उद्देश्य ये है कि जो हमारे सीमा पे हमारे जो जाबाज हम लोगों के सुरक्षा के लिए लगातार कार्य कर रहे हैं, उनके लिए समर्पण का भाव हमारी बहनों की ओर से है, उनके लिए स्नेह है और उनको ये याद दिला रही है ये राखी कि हम लोग सब आपको उतना ही समर्पण से क्या बोलते हैं याद करते हैं और आप लोगों के साथ लगातार खड़े हैं। जिस प्रकार से आप हमारी सुरक्षा के लिए लगातार वहाँ डटे हुए हैं। हम लोग लगभग 5 सालों से हर साल हमारे सैनिक भाइयों के लिए अपने हाथों से राखियाँ बना रहे हैं। इस बार भी हम लोग सब मिल कर के हमने ये राखी मेकिंग आयोजन जो हमने आज किया है, इसमें हम हमारे ज़िले के बहुत जो विभिन्न स्कूलों से जो बच्चे आए हुए हैं, बहुत अच्छी अच्छी राखियाँ बना करके लाए भी हैं। రాష్ట్రంలో రహదారుల పరిస్థితి, వర్షాల వల్ల దెబ్బతింటున్న రోడ్ల మరమ్మతులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
కొన్ని ప్రాంతాల్లో నల్లరేగడి నేలల స్వభావం ఉండడం వల్ల వర్షాలు పడినప్పుడు ఎన్నిసార్లు రోడ్లు వేసినా దెబ్బతినడం, తరచూ మరమ్మతులు రావడం సహజమని ఆయన పేర్కొన్నారు. అయితే రోడ్ల నాణ్యత తగ్గకుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు రిపేర్లు చేపడతామని సీఎం స్పష్టం చేశారు. ఎన్నిసార్లు నూతన రహదారులు నిర్మించినా నేల స్వభావం మరియు భారీ వర్షాల ప్రభావంతో ఎప్పటికప్పుడు రిపేర్లు వస్తుంటాయని వివరించారు. కాబట్టి రహదారుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూనే నిరంతర పర్యవేక్షణ మరియు తక్షణ మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎన్నిసార్లు వేసిన రోడ్లు వర్షాలు పడతానే నల్లరేగడి నీళ్లు కాబట్టి ఎప్పటికప్పుడు రిపేర్లు వస్తూనే ఉంటాయి. ఆలోచిస్తున్నా దీనికి కూడా ఒకప్పుడు మీరు చూస్తే ఎక్కడ చూసినా గుంతలు పడిన రోడ్లు, అడిగితే సమాధానం అడిగితే ఏమయ్యా గుంతలేసి పడ్డాయంటే నేనేం చేస్తాను, సమీక్షం ఇస్తున్నాం కదా, బటన్ నొక్కాం కాబట్టి గోతులో పడమని చెప్పేవాళ్ళు. నేను ఆ మాట చెప్పడం లేదు. సూపర్ 6 ఇచ్చాం. గుంతలు లేని రోడ్లు, సుజావుగా మీరు ప్రయాణం చేసే రోడ్లు ఇప్పించే బాధ్యత మాది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి ప్రాజెక్టులని జలకలతో నిండాలని కాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం నాగార్జున సాగర్లోని విజయ్ విహార్ ప్రాంగణంలో మహావరణ యాగం ప్రారంభించింది. ఈ తెల్లవారుజామున నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి దంపతులు ఆది పూజ నిర్వహించి యాగకత్రును శాస్త్రోక్తంగా ప్రారంభించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన 108 మంది వేద పండితులు ఋత్వికుల ఆధ్వర్యంలో 11 హోమగుండాలతో ఈ మహాయాగాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యాగం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో ముగినుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హాజరై పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ కత్రులో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖలతో పాటు స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొననున్నాయి. డ్యాములు, చెరువుల్లో నీటి మట్టాలు పెరిగి రైతాంగం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ను లక్ష్యంగా చేసుకుని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో పరిటాల రవి హత్య కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు వచ్చినప్పుడు నాటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమాత్రం వెనకడుగు వేయకుండా సీబీఐ విచారణకు ఆదేశించారని గుర్తు చేశారు. చంద్రబాబుకు ఆయన కొడుకు లోకేష్ కు నిజంగా ధైర్యం ఉంటే వారిపై వస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణ చేయించుకోవాలని సవాల్ విసిరారు. రాజకీయాల్లో నిందలు వేయడం కాదు, నిజాయితీ నిరూపించుకోవాలలోనే నాయకత్వం ఉంటుందని కొడాలి నాని స్పష్టం చేశారు. 6 నెలల్లో సీబీఐ ఎంక్వైరీ చేస్తుంది కదా, నీ ప్రభుత్వం ఉంది కదా, సీబీఐ ఎంక్వైరీ అయితే నీకేంటి లాస్? జగన్మోహన్ రెడ్డి గారిని పరిటాల రవి కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేశాడు. సిబిఐ ఎంక్వైరీ కోరలేదా చంద్రబాబు నాయుడు? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ కొడుకు మీద వేసుకున్నాడే, వేసుకోలేదా? నీకెందుకు భయం అని అడుగుతున్నా. నువ్వే కదా సిబిఐ ఎంక్వైరీ కోరి, నువ్వు కూడా కోర్టుకు వెళ్ళిపోయి ఆ రోజు నువ్వు సిబిఐ ఎంక్వైరీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమని రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిని ఎందుకు కోరావు? ఆ రోజు నీకు ఒక నీతి, ఈ రోజు మాకు ఒక నీతే. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మగాళ్ళగా కొడుకు మీద సిబిఐ ఎంక్వైరీ వేసాడు కదా, సిబిఐ ఎంక్వైరీ వేసుకున్నాడు కదా. ఇప్పుడు నీ కొడుకు కూడా మీద అక్కడ వేసుకో, నువ్వు సిబిఐ ఎంక్వైరీ వేసుకో నువ్వు. అంతేగాని ఇవన్నీ అదే ఏడుతున్నందురా అంటే ఎక్కొడతాక అన్నట్టు కోర్టుకి వెళ్ళమను, లేదా కూర్చొని చర్చించుకుందాం. ఏంది చర్చించుకునేది? నువ్వు అక్రమాలు చేసి అవినీతి చేసి నువ్వు మామూలుగా నీ మీడియా నువ్వు బొకాయిచ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తే మీరు ఒప్పుకుంటారా? రాజీనామా చేస్తారా? మీరు చెప్తారా? సమాధానం చెప్పే పరిస్థితి ఉందా? ఇవన్నీ ఎందుకు? నువ్వు నేను ఈ ప్రజాస్వామ్యంలో ఇప్పుడు నా మీద కేసులు పెడతారు, నా మీద కేసు కట్టొద్దు, చంద్రబాబు మా ఇద్దరం కూర్చొని చర్చించుకుందాం అంటే కుదురుద్దా? కుదురుతుందా? లేదా నా మీద కేసు కట్టదు, కోర్టుకు పో, నువ్వు ఇట్లా ర్యాలీ చేసాడని చెబితే వెళ్తారా? ఇవన్నీ చంద్రబాబు నాయుడు కోటుకో మాట, గంటకో మాట. అతను ముఖ్యమంత్రి ఉంటే ఒకటి మాట్లాడతాడు, అతను ప్రతిపక్ష నాయకుడు అయితే ఒకటి మాట్లాడతాడు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి ఉన్నా ప్రతిపక్ష నాయకుడు ఉన్నా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన కొడుకు మీద సిబిఐ ఎంక్వైరీ చేసుకుని నిజాన్ని నిరూపించుకున్నాడు. నువ్వు కూడా అట్టాకి నీకు దమ్ము ఉంటే నువ్వు కూడా రాజశేఖర రెడ్డి గారి లాగా మడవ తిప్పను మాట ఇస్తా అని చెప్పి సొల్లు కబుర్లు చేయడం కాదు. నీ కొడుకు మీద సిబిఐ ఎంక్వైరీ చేయించుకో, రాజీనామా చేయించు, నీ కొడుకు మీద సిబిఐ ఎంక్వైరీ చేయించుకొని రాజశేఖర రెడ్డి గారి లాగా నేను నిప్పు అని చెప్పు. అంతేగాని నువ్వు ఇట్లా ఈ పనికి మాలిన మాటలు చెప్పి మమ్మల్ని లేదా పోలీసులను అడ్డం పెట్టుకుని అంచివేయాలని చూస్తే ఈ కార్యక్రమాలు నువ్వు చేసినటువంటి అవినీతి, నువ్వు చేసినటువంటి ఉద్యోగాలు అమ్ముకోవడం ఇదంతా ప్రజల్లోకి వెళ్తుంది. దీనికి మూల్యం. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి 4th సిటీ భూ కేటాయింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డిని లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ పార్టీ సంచలన ఆరోపణలతో విరుచుకుపడింది. 4th సిటీలో వేల కోట్ల విలువైన భూములను కొరవ లీలగా తక్కువ ధరకే కట్టబెడుతున్నారంటూ బీఆర్ఎస్ నాయకుడు కృషాంక్ విమర్శలు గుప్పించారు. 4th సిటీ ప్రాంతంలో సుమారు 100 కోట్ల విలువైన 5 ఎకరాల భూమిని కొండలరెడ్డికి చెందిన ఓ డొల్ల షెల్ కంపెనీకి కేవలం 7 కోట్లకే కట్టుబెట్టారని కృషాంక్ ఆరోపించారు. కేవలం సూటు తొడిగినంత మాత్రాన ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రంగానికి చెందిన నిపుణుడు అయిపోతాడా అంటూ ఎద్దేవా చేశాడు.
ఇది టెజరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. టెజరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1,00,000 రూపాయలతో మొదలైన కంపెనీ. 1,00,000 రూపాయలు మాత్రమే. 1,00,000 రూపాయల పెట్టుబడితో మొదలైన కంపెనీ. అడ్రస్ కూడా శ్రీకృష్ణానగర్, కిష్టారెడ్డిపేట్, పటాన్ చెరు. అయితే దీంట్లో లోతులోకి పోతే అసలు ఏంది ఈ టెజరాక్ట్ అడ్వాన్స్ కంపెనీ ఏంటిది అని వాళ్ళ యొక్క రీసెంట్ యాన్యువల్ రిపోర్ట్, వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ తీస్తే ఇందులో షాకింగ్ నిజాలు ఏంటంటే ఈ కంపెనీ ఏం చెప్తుంది అని అంటే, ఈ కంపెనీ స్పెషాలిటీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ని తయారీ చేయడం అంట, మ్యానుఫ్యాక్చరింగ్. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్. ఈ కంపెనీకి డిపిఐఐటి యొక్క పర్మిషన్ ఉందా, లైసెన్స్ ఉందా అనేది ఇవాళ మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఎందుకు రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నామో చెప్తాను నేను మీకు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే డిపిఐఐటి యొక్క లైసెన్స్ ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ కంపెనీకి లేదు. నంబర్ 1. నంబర్ 2, ఈ కంపెనీ కేవలం 1,00,000 రూపాయలతో మొదలైంది, 1,00,000 క్యాపిటల్తోని. వాళ్ళు ప్రొడ్యూస్ చేసింది ఏమీ లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నది ఏమీ లేదు. కానీ వాళ్లకు ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ 1 కోటి రూపాయలు వచ్చినాయి. ఫారెన్ ఎక్స్చేంజ్. ఇదే యాన్యువల్ రిపోర్ట్లో ఇంకో దారుణం ఏంటంటే, కంపెనీలో ఎంతమంది పనిచేస్తున్నారు, నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే 0. యాన్యువల్ రిపోర్ట్లోనే చెప్తున్నది. మేల్ 0, ఫీమేల్ 0, ట్రాన్స్జెండర్ 0. ఒక్క ఎంప్లాయీ కూడా లేదు ఈ కంపెనీలో, టెజరాక్ట్ అడ్వాన్స్ ప్రైవేట్ సిస్టమ్స్ లిమిటెడ్లో. ఈ కంపెనీ యొక్క షేర్స్ కూడా పూర్తిగా ఓవరాల్ షేర్స్ కూడా కేవలం 1,00,000 రూపాయలు మాత్రమే. ఈ కంపెనీ యొక్క షేర్స్ విలువ, అన్ని షేర్స్ విలువ కూడా కేవలం 1,00,000 రూపాయలు మాత్రమే. కానీ అసలు ఏంది కంపెనీ ఇంత గొప్ప తెలంగాణ ఏరోస్పేస్ డిఫెన్స్ సిస్టమ్స్ నడిపిస్తున్నది అని ఆ కిష్టారెడ్డిపేట అడ్రస్ కొడితే ఇది రోడ్డు అండి. ఇది రోడ్డు చివరన నిన్న సాయంత్రం తీసిన ఫోటో. శ్రీకృష్ణానగర్, ప్లాట్ నంబర్ 1. ఒంగోలు రాజకీయం మరోసారి తీవ్ర రసాబసగా మారింది. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జనార్దన్ కు సంస్కారం లేదని, అందుకే ఏకవచనంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తనకు ధైర్యం, సంస్కారం రెండూ ఉన్నాయని, అధికారం ఉందని అహంకారంతో ఇష్టం వచ్చినట్లు అక్రమ కేసులు పెట్టేస్తే ఎవరూ భయపడరని హెచ్చరించారు. ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబుతో చెప్పి తనపై విచారణ చేయించాలని, తాను పవన్ కళ్యాణ్ తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారని సవాల్ విసిరారు. తన కొడుకుపై గంజాయి తాగుతున్నాడంటూ వేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండించిన బాలినేని, నీకు ఒక కుటుంబం ఉంది, మాట్లాడేటప్పుడు జాగ్రత్త అంటూ తీవ్రంగా హెచ్చరించారు. దేనికని సిద్ధం? నేను ఒకటి చెప్తున్నా, జనార్దన్ నిన్ను చూసి భయపడేవాడు ఎవరు లేడు. నువ్వేదో కేసులు పెట్టించి నేను చేయడం, నువ్వేం చేసేది చేసుకో. నేను ప్రజల తరఫున నిలబడతా, ఇక్కడ దేనికైనా ఉంటా, చూసుకుందాం. దేనికైనా నేను సిద్ధమే. జనసేన కూటమి ఉంది. 150 ఫేర్ ప్రైస్ షాపులు ఇస్తే ఉంటే ఒక షాపు ఇస్తావు జనసేనకి. ఒక షాపు అంటే నీకు వాళ్ళు అణిగిమని ఓట్లు వేసేదానికే నా జనసేన, నువ్వేదే దానికి పనికిరాదా? ఒక షాప్ ఇస్తావు. ఏం చేసావు చెప్పు జనసేనకి? నాకు మళ్ళీ నేను కొత్తగా వచ్చాను, పాత వాళ్ళకి సాయం చేయాలి కదా. ఎవరు ఒక నటం పెట్టుకొని రాజకీయం చేస్తున్నావు తప్పితే జనసేనకి ఏం చేస్తావు? ఇక్కడ కాదు, జిల్లాలో ఉన్నటువంటి చాలా మంది జనసేన వాళ్ళు, చాలా కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా అన్యాయం, వాళ్ళు ఓట్లు వేసి అన్యాయం పడ్డారు. వాళ్ళందరూ కూడా నేను అండగా ఉంటా. నేను ప్రతి కాన్స్టిట్యున్సీకి జరిగేటటువంటి ప్రతి విషయం నేను ఓపెన్ అవుతా. నేను ఇంక ఊరుకోను. ఎందుకంటే దానికి ఓర్పు నశించింది. ఓర్పు అనేది కొంతకాలమే ఉంటుంది. ఓర్పు నశించింది అని ఖచ్చితంగా కూడా నేను జనసేన కార్యకర్తల కోసం, నేను ప్రజల కోసం, ఎవరైనా ఎక్కడ ప్రజలు ఎక్కడ ఇబ్బంది జరిగినా నేను రెడీగా ఉన్నా.
నేను వచ్చి నాకు ఎన్ని కేసులైనా నన్ను పెట్టుకొని నేను మటుకి ప్రజల కోసం పోరాడడానికి సిద్ధపడ్డాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. పండుగల సీజన్ కు ముందు బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. పండుగ కొనుగోలు ఊపందుకోవడం, అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాలు వెలువడంతో వాటి ట్రెండింగ్ లో ఈ విలువైన లోహాల ధరలు 1% కంటే ఎక్కువగా లాభపడ్డాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో అక్టోబర్ లో గోల్డ్ ఫీచర్ ధర ఏకంగా 1162 అంటే 0.76% పెరిగి ఒక దశలో 1,52,982 గరిష్ట స్థాయికి తాకింది. చివరికి 1,080 పెరుగుదలతో 1,52,900 వద్ద ట్రెండ్ అయింది. బంగారం కంటే వెండి ధర మరింత వేగంగా పెరిగింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ ఏకంగా 1.62% అంటే 3,755 పెరిగి 2,35,221 ఇంట్రాడే గరిష్టానికి చేరింది. చివరికి 3.427 లాభంతో 2,34,893 వద్ద కొనసాగింది. పండుగ సీజన్ నేపథ్యంలో నగల కొనుగోళ్లు, పెట్టుబడుల డిమాండ్ పెరగడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాలు, మార్కెట్లో కొత్తగా లాంగ్ పొజిషన్లు తీసుకోవడం కూడా ధరలకు మద్దతిస్తున్నాయని వారు తెలిపారు. సమీప భవిష్యత్తు ధరలలో కొంత అస్థిరత ఉన్నప్పటికీ ఈ పెరుగుదల ధరని కొనసాగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ పతాక విజేతలతో ప్రధాని మోదీ భేటీ. మీ విజయాలు భావితరాలకు గొప్ప స్ఫూర్తి అని ప్రశంస. స్వాతంత్ర దినోత్సవ వేళ దేశ రాజధానిలో భారీ భద్రత, అనుమానితుల తనిఖీకి ప్రవేశపెట్టిన ఏఐ యాప్ అభిజ్ఞాన్. జార్ఖండ్ లో పరీక్షల అక్రమాలపై అగ్గిపిడుగులా మారిన విద్యార్థుల ఆందోళన, సిబిఐ విచారణకు ఎంపీ నిషికాంత్ దుబే డిమాండ్. జార్ఖండ్ లో విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తం, బారికేడ్లు దాటి అసెంబ్లీ వైపు విద్యార్థుల మార్చ్. తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర కలకలం, సొంత పార్టీ నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే సివి షణ్ముగం. సరిహద్దు వీరులకు రక్షాబంధన్ హారతి, చేతితో తయారు చేసిన రాఖీలతో దేశభక్తిని చాటుకున్న భాగేశ్వర్ వాసులు. వర్షాలు, నేల స్వభావం వల్లే రోడ్లు దెబ్బతింటున్నాయి. ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపడతామన్న సీఎం చంద్రబాబు. నాగార్జున సాగర్ లో వైభవంగా ప్రారంభమైన మహావరుణ యాగం, పాల్గొన్న మంత్రి ఉత్తమ్ దంపతులు. వైఎస్ఆర్ భాట్లోనే నిజాయితీ నిరూపించుకోవాలి. చంద్రబాబు, లోకేష్ల విచారణపై మాజీ మంత్రి కొడాలి నాని డిమాండ్. ఫోర్త్ సిటీ వేదికగా 100 కోట్ల భూ గోల్డ్ డిస్కౌంట్, సీఎం రేవంత్ తమ్ముడిపై బీఆర్ఎస్ నాయకుడు ప్రశాంత్ సంచలన ఆరోపణలు. నా కొడుకుపై అబద్ధపు నిందలేస్తే జాగ్రత్త, ఒంగోలు రాజకీయాల్లో కాకరేపుతున్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఘాటు వ్యాఖ్యలు. పండుగల ముందుకు పసిడికి రెక్కలు, భారీగా పెరిగిన ధర.
ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.